ప్రియ దేవుని బిడ్లారా, ప్రభు నామమున వందనాలు. ఉయ్యూరు ఐలో బెనెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం తరపున ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆరాధించి దీవెనలు పొందుటకు మీ అందరినీ ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం కలిసి స్తుతి కీర్తన పాడుట ద్వారా ప్రభువును ఆరాధించుదము. శుద్ధాత్మాలై మేళనేచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రార్థన చేయుదము. పరిశుద్ధుడు 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 అని కెరూపుల చేతను సెరూపుల చేతను కొనియాడబడుచు ఉన్న పరిశుద్ధుడవైన మా దేవా మీకు వందనాలు. జీవాధిపతి అయిన మా తండ్రి మీకు వందనాలు. మరో పర్యాయము నీ బిడ్డలుగా మిమ్మను ఆరాధించుటకు, ఘనపరచుటకు, మీ నామమును సన్నుతించుటకు మీరిచ్చిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు ప్రభువా. ప్రేమ స్వరూపి అయ్యున్న దేవా నీకు వందనాలు. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు నాయన. మహోన్నతుడా మీ సన్నిధి కాంతి ఇచ్చి ఈ ఆరాధనలో మీ కృపను ఇవ్వండి నాయన. మీ వాక్య ధ్యానములో మా యందలి దౌర్బల్యతలను, పాపమును, అపవిత్రతను మీ పాదముల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టుటలో, మీ అందలి పరిశుద్ధతలో వర్ధిల్లుటలో మీ సహాయము ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మను శోధ నుండి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథము నుండి 90వ కీర్తన ప్రారంభం నుండి చివరి వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును ఉత్తర ప్రత్యుత్తర రీతిని ధ్యానించుదము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములో పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములో నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో ఆ రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి.
నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. 17వ చరణం అందరం కలిసి ధ్యానము చేయుదుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రభు ఆయన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 144వ కీర్తన. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి అన్న కీర్తన పాడుచు ప్రభువును మహిమపరచుదము. నిబంధన నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము
15వ వచనం నుండి 30వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును శ్రీమతి జయశీల గారు చదవలసిందిగా మనవి చేయుచున్నాను. ఈనాటి పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 15 నుంచి 30 వచనం వరకు చదువుకుందామండి. బాకాను పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను సింఫోనియను, విపంచికను, సకల విధముల వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు? శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నందినందున శద్రకు మేషాకు అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమిగల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞియ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. శద్రకు మేషాకు అబేద్నెగోయైన ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషాకు అబేద్నెగోయైన వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా శద్రకు మేషాకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు, శద్రకు మేషాకు అబేద్నెగోయైన వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడువారిలో కానీ శద్రకు మేషాకు అబేద్నెగోయైన వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటగుప్పగా ఉండుననెను. అంతటి నుండి రాజు శద్రకు మేషాకు అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 38వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును శ్రీమతి మాణిక్యమ్మ గారు చదవలసిందిగా మనవి చేయుచు ఉన్నాను. అందరికీ వందనాలండి. ముఖ్యంగా దేవాది దేవునికి, సంఘ కాపర్లకి, సంఘానికి అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానండి.
దేవుని వాక్యము యోహాను పత్రిక, యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 35 వరకు చదువుకుందామండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగాను చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపం నాకు దాసుడని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చెయ్యడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చెయ్యను. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు చోటు లేదు గనక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. దేవుని వాక్యం దీవించును గాక. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యమును శ్రీ ఈడ్పుగంటి రత్న విజయ్ కుమార్ గారు చదవలసిందిగా మనవి చేయుచు ఉన్నాను. ఈ దినము మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము నూతన నిబంధన గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుకున్నాం. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లు ఊరవు. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవని కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా
నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా ప్రత్యేక కీర్తన పాడవలసిందిగా సహోదరులు యదీద్యా గారిని మనవి చేయిచూ ఉన్నాను. రెండు మార్గాలు జీవం మరణం ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం రెండు మార్గాలు జీవం మరణం రెండు మార్గాలు జీవం మరణం ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం ఒకటే మోక్ష మార్గము యేసయ్యా మార్గం యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా మార్గం యేసయ్యా మార్గం ప్రభు యేసయ్యా మార్గం రెండు మార్గాలు జీవం మరణం
చీకటిలో మనిషి వెదకుచున్నాడు. పాపము పోయే మార్గము తెలియక చీకటిలో మనిషి వెదకుచున్నాడు. వ్రతములు పూజలు చేసిన గాని పుణ్యనదులలో మునిగిన గాని, వ్రతములు పూజలు చేసిన గాని పుణ్యనదులలో మునిగిన గాని పాపము పోదు మోక్షము రాదు. పాపము పోదు మోక్షము రాదు. యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. రెండు మార్గాలు జీవం మరణం. రెండు మార్గాలు జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము యేసయ్య మార్గం. ఒకటే మోక్ష మార్గము యేసయ్య మార్గం. యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. రెండు మార్గాలు జీవం మరణం. పాపిని కోరి సిలువ భరించెను, పాపపు శిక్షను తానే భరించెను. పాపిని కోరి సిలువ భరించెను, పాపపు శిక్షను తానే భరించెను. నింగిలో నాడుమకు కొయ్యపై వేలాడి శపిత మరణమును పొందెను యేసు. నింగిలో నాడుమకు కొయ్యపై వేలాడి శపిత మరణమును పొందెను యేసు. రక్తము కార్చెను ముక్తిను సగెను, రక్తము కార్చెను ముక్తిన సగెను. యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం, యేసయ్య మార్గం, ప్రభు యేసయ్య మార్గం. రెండు మార్గాలు జీవం మరణం. రెండు మార్గాలు జీవం మరణం. ఒకటే మోక్ష మార్గము యేసయ్య మార్గం. ఒకటే మోక్ష మార్గము యేసయ్య మార్గం. ప్రార్థన చేయుదము. ప్రార్థనలో ప్రభు సన్నిధికి పిలువబడిన నోబుల్ కాలేజీ పూర్వ కెమిస్ట్రీ లెక్చరర్ గారు, సిబిసిఎన్సి సంఘములలో ప్రభువును ఘనపరిచిన ప్రియులు శ్రీ ఎం జీవరత్నం గారు నవంబర్ 11వ తారీఖున ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే నోబుల్ కళాశాల మచిలీపట్నం పూర్వ ప్రిన్సిపాల్ గారు శ్రీమతి నళిని మేడం గారి భర్త, గిడియన్స్ ఆంధ్రప్రదేశ్ నాయకులు శ్రీ కేబి రాజేంద్ర ప్రసాద్ గారు గడిచిన వారంలో ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. వారు విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన సంఘంలో ప్రభువును ఆరాధిస్తూ ఉన్న సహోదరి కృపా యాండ్రూస్ గారి తల్లి శ్రీమతి వరదానమ్మ గారు, పాస్టమ్ గారు, రిటైర్డ్ టీచర్ గారు 14వ తారీఖున
ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయుదము. మహోన్నతుడవైన మా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరో పర్యాయం నీ బిడ్డలుగా మీ పాదముల యొద్ద విజ్ఞాపన చేయుటకు మీరు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయం కొరకు వందనాలు తండ్రి. ఐలో బెనెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమును దీవించండి నాయన. మహోన్నతుడా, గడిచిన దినములన్నిట ఈ కోవిడ్-19 ప్రమాదకరమైన పరిస్థితుల్లో మమ్మను కాచి కాపాడి మీ దయను కృపను అనుగ్రహించి మీరు అనుగ్రహిస్తూ ఉన్న సంరక్షణ కొరకు వందనాలు. మీరు ఇస్తూ ఉన్న సమృద్ధి కొరకు వందనాలు నాయన. మీరు ఇస్తూ ఉన్న ఆరోగ్య బలముల కొరకు వందనాలు. మీ దయను బట్టి మిమ్మను ఆరాధించుటకు ప్రార్థించుటకు మీరిచ్చిన దీవెన కొరకు వందనాలు తండ్రి. మహోన్నతుడా, మీ కాపుదలను, ఆరోగ్యమును, క్షేమమును దయచేయమని మీ పాదములను పట్టి విజ్ఞాపన చేయిచు ఉన్నాం ప్రభువా. మహిమా స్వరూపి అయి ఉన్న దేవా, నీకు వందనాలు. జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు. ప్రేమ స్వరూపి అయి ఉన్న దేవా, మీకు వందనాలు నాయన. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీకు వందనాలు. సర్వ మానవాళి ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో పోరాటము చేయిచు ఉండగా మీ దయను అనుగ్రహించండి, మీ కృపను ఇవ్వండి నాయన. మహోన్నతుడా, సంఘములో అనేక మంది ఆయా రుగ్మతలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆయా ఇబ్బందులను బట్టి నలుగుతూ ఉండగా ఈ కోవిడ్ ప్రభావితమైన ఆర్థిక సమస్యల్లో, మరి ఆయా ఆరోగ్య సమస్యల్లో, ఆయా సమస్యల్లో నలుగుతూ ఉండగా మీ దయను కృపను విడుదలను అనుగ్రహించండి నాయన. మా దేశ ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని మీ కృపలో దృష్టి ఉంచి మీ ఆలోచన ఇచ్చి రాష్ట్రములో దేశములో కృపగలిగిన పాలన ఉండునట్లు, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య విలువలు కలిగిన అందరి అభివృద్ధి కాంక్షించే పాలన ఉండునట్లు మీ దీవెన ఇవ్వండి నాయన. గౌరవ నరేంద్ర మోడీ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి మంత్రి మండలులను, అధికార యంత్రాంగమును నీ కృపలో దీవించండి నాయన. ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో ఎదురొడ్డి పోరాడుతూ ఉన్న పోలీసు యంత్రాంగమును, పారిశుద్ధ్య కార్మికులను, వైద్య అధికారులను, డాక్టర్ గారులను, నర్సింగ్ స్టాఫ్ను, ఆయా వైద్య సిబ్బందిని, ఆయా వాలంటరీ వ్యవస్థలను, ప్రభుత్వ అధికారులను నీ కృపలో బలపరచి మీ కాపుదల దీవెన ఇవ్వండి నాయన. ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో పాఠశాలలు పునఃప్రారంభింపబడి ఉంటుండగా ప్రమాదకరమైన పరిస్థితులకు ఎక్స్పోజ్ అవుతూ శ్రమపడుతూ ఉన్న ఉపాధ్యాయ వర్గమును, విద్యార్థులను, విద్యార్థుల కుటుంబములను మీ దయ చొప్పున కాచి కాపాడండి నాయన. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మెలకువ కలిగి తమ బాధ్యతలను నిర్వర్తించుటకు ఉపాధ్యాయులకు, సంబంధించిన పాఠశాలలకు, కళాశాలలకు ఆయా కృపగలిగిన స్థితిని, దీవెనను అనుగ్రహించండి, మీ కాపుదల ఇవ్వండి నాయన. అలాగే విద్యార్థులను పాఠశాలకు పంపుచూ ఉన్న తల్లిదండ్రులకు, కుటుంబీకులకు మీ కృప కాపుదల ఇవ్వండి నాయన. సంఘములో అనేక మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబములు ఉంటుండగా ప్రత్యేకంగా వారి చుట్టూ మీ కాపుదల ఇవ్వండి నాయన. దేవా, సంఘములో ఉన్న మరి ఈ కోవిడ్-19 పరిస్థితులను పోరాడుతూ ఉన్న అనేక మంది నీ బిడ్డలను బలపరచండి తండ్రి. సంఘ పెద్దలు దీపక్ ఇమ్మాన్యుయల్ గారిని బలపరచండి, వారికి ఆరోగ్యము, క్షేమము దయచేయండి నాయన. వారి కుటుంబీకులను బలపరచండి ప్రభువా. తల్లిగారు శ్యామల గారిని, బిడ్డలు శశి గారిని, రెబకా గారిని, వారి కుటుంబములను దీవించండి తండ్రి. అలాగునే నాగభూషణం గారిని, మరి కనకమ్మ గారిని బలపరచండి ప్రభువా. మరి శాంతిభూషణ్ గారిని బలపరచి మీ కృపా దీవెనలు వారి కుటుంబంలో దయచేయండి నాయన. డాక్టర్ జ్ఞానరత్న గారిని, వారి పరిచర్యలను దీవించండి ప్రభువా. దేవా, అలాగునే మరి అబ్రహాం లింకన్ గారిని బలపరచండి, భాగ్యం సిస్టర్ గారిని బలపరచండి నాయన. బిడ్డలు సునీల్ గారిని, అనిత గారిని,
సోఫియా గారిని వారి కుటుంబములను దీవించండి ప్రభువా. సంఘ పెద్దలు పీకా సుధాకర్ గారిని, సుధా మేడం గారిని, బిడ్డలు సుజిత్ను, శ్రీజాను, బాబును దీవించండి నాయన. అలాగే సుమంత్ను దీవించి తన ఉద్యోగ విషయంలో మీ దయ అనుగ్రహించండి ప్రభువా. హెరాల్డ్ ఫోర్డ్ గారిని దీవించండి నాయన. రాజకుమారి గారిని, బిడ్డలను దీవించండి నాయన. రిచర్డ్ ఫోర్డ్ను, డాక్టర్ అలేఖ్యాను, బిడ్డలు శాంసన్ క్లిఫర్డ్ను, పసిపాపను దీవించండి తండ్రి. చిన్నబిడ్డ ప్రశాంత్ జోసఫ్ను దీవించండి నాయన. ఆయనకిచ్చిన విద్య కొరకు, ఉద్యోగము కొరకు, యుక్త వయస్సు కొరకు, యోగ్యమైన బాధ్యతాయుతమైన జీవితము, విశ్వాస జీవితం కొరకు వందనాలు. ఆ బిడ్డ మీ దయ చొప్పున త్వరలో గృహస్థునిగా దీవింపబడుటకు మేలు కలుగచేయండి నాయన. మీ ఆలోచన చెప్పి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వెలమర్తి కిషోర్ గారిని, రాణి గారిని, వారి బిడ్డలను దీవించండి నాయన. మీ కృపా సమాధానములు వారికి అనుగ్రహించండి ప్రభువా. దేవా సుజాత వెల్లస్లీ గారిని బలపరచండి నాయన. వారి కుటుంబంలో మీ మేలులు అనుగ్రహించండి తండ్రి. ఆనందను దీవించండి నాయన. ఆరతి గారిని, మరి వారి యజమాని ప్రకాష్ గారిని దీవించి మీ మేలు ఇవ్వండి ప్రభువా. అలాగే సత్యాను, స్వప్నాను దీవించి మీ శుభములు ఇవ్వండి నాయన. మరి సుజాత గారికి ఇచ్చిన సోదరీమణులను, సోదరులను, వారి కుటుంబాలను దీవించండి నాయన. రూపలత గారిని, భూషణం గారిని, బిడ్డలను దీవించండి ప్రభువా. అదే రీతిగా వలివేటి శ్యామల గారిని బలపరచండి నాయన. గడిచిన వారంలో వారి యజమాని జయరావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ జరిగిన ప్రార్థనా కూటంలో మీ కృప ఇచ్చారు, వందనాలు. ఆ కుటుంబానికి మీ కాపుదల ఇవ్వండి నాయన. శ్యామల గారు ఉద్యోగ బాధ్యతల్లో కువైట్లో ఉంటుండగా మీ కాపుదల ఇచ్చి దీవించండి నాయన. కుమారుడు జోవియల్ను బలపరిచి భవిష్యత్తును దీవించండి నాయన. అలాగే కుమార్తె డాక్టర్ షారోన్ను, ఆమె భవిష్యత్తును ఆశీర్వదించండి ప్రభువా. మీ మేలు కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. పెద్దలు సుధాకర్ గారిని, స్టాన్లీ గారిని, సునాద్ గారిని, వారి కుటుంబములను బలపరచి మీ మేలులు కలుగ చేయండి తండ్రి. మహోన్నతుడా, మీ సన్నిధి కాంతి ఇచ్చి బలపరచండి నాయన. నోబుల్ కళాశాల మరి కెమిస్ట్రీ లెక్చరర్గా సేవలు అందించి కృష్ణా జిల్లాలో ఉన్న సిబిసిఎన్సి సంఘములలో మీ నామమును ఘనపరచిన నాయకులు ప్రియులు జీవరత్నం గారిని బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన దినాల్లో వారు మీ పిలుపు అందుకొని ఉంటుండగా వారు విడిచి వెళ్ళిన సతీమణి నిర్మలా టీచర్ గారిని, బిడ్డలను బలపరచండి నాయన. మీ కృపా దీవెనలు ఆ సంఘములో వారు విడిచి వెళ్ళిన కుటుంబములకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అలాగనే మరి నోబుల్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ గారు నల్లి మేడం గారి భర్త గిడియన్స్ పరిచర్యల్లో నిన్ను ఘనపరుస్తూ ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు మీ పిలుపు అందుకొని ఉంటుండగా ఆయన కుటుంబంలో కృప ఇవ్వండి నాయన. సంఘములో జరిగిన అనేక గిడియన్స్ కార్యక్రమాల్లో వారు వాక్య పరిచర్యలు చేయుటకు మీ దీవెన ఇచ్చారు, వందనాలు. విచారంలో నా కుటుంబాన్ని బలపరచండి నాయన. మీ మందిరంలో నిన్ను ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్న సహోదరి కృపా యాండ్రూస్ గారి తల్లిగారు వరదానమ్మ గారు ఈరోజు నీ పిలుపు అందుకొని ఉంటుండగా ఆ కుటుంబంలో నెమ్మదిని, కృపను, ఆదరణను అనుగ్రహించండి నాయన. తల్లిగారు వరదానమ్మ గారు ఉపాధ్యాయురాలుగా, మీ దాసురాలుగా మరి విశేషమైన సేవలు అందించి అనేక మంది విద్యాబుద్ధుల యందును, ప్రార్థన విశ్వాస జీవితమందును బలపడు ఆశీర్వాదం ఇచ్చారు, వందనాలు. వారిని బట్టి మీ కృపా కటాక్షములు కలుగ చేయండి నాయన. అలాగనే మరి స్వర్ణముఖి గారి బిడ్డ ప్రదీప్ గారు మీ పిలుపు అందుకొని సంవత్సరం అయిన సందర్భంగా మరి కాంపౌండ్లో జరిగిన ప్రార్థన కూటంలో మీ కృప ఇచ్చారు, వందనాలు. ఆ కుటుంబాలకు ఆదరణను, నెమ్మదిని ఇవ్వండి నాయన. శాలిని గారిని కుటుంబాన్ని బలపరచండి. సందీప్ గారిని బలపరచి మీ మేలు ఇవ్వండి నాయన. ముఖి గారిని ప్రత్యేకంగా బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తమ ప్రియులను పోగొట్టుకొని వేదనలో ఉన్న కుటుంబాల్లో నిబ్బరతను, ఆదరణను, పునరుత్థాన నిశ్చయతను, మీ మేలును దయచేయండి నాయన. సంఘ పెద్దలందరినీ పేరు పేరున దీవించండి ప్రభువా. సువర్ణమ్మ గారిని బలపరచండి నాయన.
షకీనాను, షెర్లీని, షైనీని బలపరచండి. కుమార్తె కుటుంబంలో మేలులు ఇవ్వండి తండ్రి. అలాగే మోహన్ గారిని బలపరచండి. కుటుంబంలో, స్టూడియోలో, యాకమూరు సంఘంలో జరుగుతున్న పరిచర్యల్లో మీ దీవెన దయచేయండి ప్రభువా. మహోన్నతుడా, అలాగునే దేవరపల్లి రాజు గారిని బలపరచండి నాయన. ఈ కోవిడ్-19 పరిస్థితుల్లో సేవలు అందిస్తూ ఉండగా వారి చుట్టూ మీ కాపుదల ఇవ్వండి నాయన. వారి తల్లిగారు చంద్రలీలమ్మ గారిని బలపరచండి ప్రభువా. కుటుంబాన్ని దీవించండి తండ్రి. కొమ్ము ఇమాన్యుల్ గారిని, కుటుంబీకులను బలపరచండి నాయన. కుమారుడు ఇవాన్ మాథ్యూ కెనడా దేశంలో ఫార్మసీ సంబంధమైన ఉన్నత విద్య కొరకు సిద్ధపడుతూ ఉండగా ఆ బిడ్డను ఆశీర్వదించి మేలు కలుగ చేయండి ప్రభువా. మహోన్నతుడ, సంఘములోని యవన బిడ్డలను పేరు పేరున బలపరచి కృపా కటాక్షములు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బెన్నీ గారి సోదరుని కుటుంబంలో కలిగిన విషాదాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నెమ్మది, నిబరత, ఆదరణ దయచేయండి నాయన. వేదవతి గారిని, వారి కుటుంబీకులను బలపరచండి ప్రభువా. ఆరోగ్య బలములు దయచేయండి నాయన. కాటూరి బాయమ్మ గారిని, బిడ్డలను, కుటుంబీకులను దీవించండి ప్రభువా. అనిల్ గారిని, షాజీ గారిని, కుటుంబీకులను దీవించండి నాయన. నీలంకి ఇచ్చిన ఉద్యోగం కొరకు వందనాలు. ఆ బిడ్డ చుట్టూ మీ కాపుదల దయచేయండి ప్రభువా. దేవా, ప్రియులు పరిమి యేసుపాదం గారిని, తులసి గారిని, బిడ్డలను దీవించండి నాయన. మీ కృపా కటాక్షములు ఇవ్వండి ప్రభువా. దీప్తి కళను, శాంతి కళను, డాక్టర్ దివ్య కళను, వారి కుటుంబీకులను బలపరచమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరోగ్యము, సత్తువ, క్షేమము దయచేయండి నాయన. గ్రిసిల్లమ్మ గారికి ఆరోగ్య బలములు ఇవ్వండి నాయన. సుండ్రు యేసుదాస్ గారి కుటుంబంలో మీ కృపా కటాక్షములు దయచేయండి ప్రభువా. రవి మాస్టర్ గారి కుమార్తె విషయంలో మేలు ఇచ్చి వర్ధిల్లా చేయండి నాయన. పెద్దలు వినయ్ కుమార్ గారిని, ఇంద్రాణి మేడం గారిని, బిడ్డలను దీవించండి ప్రభువా. దేవా, అలాగునే చార్లీ బాయమ్మ గారిని, వెల్లస్లీ బాయమ్మ గారిని బలపరచండి నాయన. యాకమూరు, మర్రివాడ, కనుమూరు, బలిపర్రు ఆయా సంఘాల్లో జరుగుతూ ఉన్న పరిచర్యల్లో మీ దీవెన దయచేయండి ప్రభువా. దేవా, మర్రివాడ మందిర నిర్మాణ విషయంలో, ఆ ఎలివేషన్ వర్క్ విషయంలో మీ ఆశీర్వాదం ఇచ్చి వర్ధిల్లా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల పరిచర్యలను దీవించండి ప్రభువా. అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్న, వేదాంత విద్యలో ఉన్న ఏనక్ జార్జిని, పద్మముత్యోను, పసిబిడ్డను దీవించండి నాయన. 23వ తారీఖు నుండి వారి తరగతులు మరి కళాశాలలో కొనసాగించుటకు పిలుపు ఉంటుండగా మీ మేలు నడిపింపు దయచేయండి నాయన. రెవరెండ్ డాక్టర్ ప్రభాకర్ అయ్య గారిని, ప్రిన్సిపాల్ బృందమును మీ కృపలో బలపరచండి తండ్రి. మీ మేలు దయచేయండి. కళాశాల ప్రాంగణం చుట్టూ మీ కాపుదల ఇవ్వండి నాయన. మహోన్నతుడా, మరి ఈ చిన్నపిల్లల పండుగ బాలల దినోత్సవ దినాల్లో మేము ఉంటుండగా బిడ్డలను వాక్య అనుభవంలో మీ కృపలో పెంపొందింపచేయుటకు మీ అందరి జ్ఞానము, వివేకము మా అందరికీ అనుగ్రహించండి నాయన. మీ సన్నిధి కాంతి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలు నీవిచ్చిన వరమని, నీవిచ్చిన పెన్నిది అని గుర్తెరిగి మేము నిన్ను ఘనపరుస్తూ బిడ్డల పట్ల భయముతోనూ, జాగ్రత్తతోనూ, మెలకువతోనూ వారిని నీ మార్గముల యందు తర్బీదు చేయుటకు మీ శక్తిని అనుగ్రహించుమని మీ పాదములను పట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, సంఘములో గడిచిన సంవత్సరాల్లో సేవలు అందించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబములను దీవించండి నాయన. రజనీ ప్రమేల గారిని, ఐజక్ బాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. రేచల్ కుమారి గారిని, ఆర్చిబాల్డ్ గారిని, వారి కుటుంబీకులను దీవించండి నాయన. గొర్రె జాన్ గారిని, ప్రేమ గారిని, వారి కుటుంబీకులను దీవించండి ప్రభువా. స్వతంత్రరావు గారిని, వాణి గారిని, వారి బిడ్డలను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అద్దెపల్లి జోనాల్డ్ శామ్యుల్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వేములపల్లి విజయ్ కుమార్ గారిని, స్వరూప్ గారిని, బిడ్డ సుజన్ను దీవించి మీ కృపా కటాక్షములు ఇవ్వండి ప్రభువా. ఆల్డ్రిన్ రవిబాబు గారిని, విజయరాణి గారిని, బిడ్డలను దీవించండి నాయన. కాటూరి మేరీ రాజేంద్ర బాబు గారిని, బిడ్డలను దీవించండి ప్రభువా. కాటూరి చంద్రబోస్ గారికి ఆరోగ్యమును, ఆయువును, క్షేమమును అనుగ్రహించండి నాయన. వారి బిడ్డలు రవికిషోర్ గారిని, సునీల్ గారిని, సుధీర్ గారిని దీవించండి నాయన. మీ మేలు ఇవ్వండి ప్రభువా. వారి లీలా గ్లాడీ
వివాహం కొరకు సిద్ధపడుతుండగా మేలులు కలుగ చేయండి నాయన. సంఘంలోని యవన బిడ్డలు మందిరమును నిర్వహించుటలో, శానిటైజేషన్ బాధ్యతల్లో నిన్ను ఘనపరుస్తూ ఉండగా ఆ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి నాయన. మెర్సీ రోజర్ గారిని, రావు గారిని, కుటుంబాన్ని దీవించండి తండ్రి. స్వర్ణలత మేడం గారిని, బిడ్డలు సందీప్ను, సింధును బలపరిచి మీ మేలు ఇవ్వండి నాయన. స్వర్ణకుమారి గారిని, రాజ్బాబు గారిని, బిడ్డలను దీవించండి నాయన. డాక్టర్ రేష్మా సంజన్ను, విన్నీని, సన్నిని దీవించండి ప్రభువా. సంఘములోని కుటుంబాల్లో మీ మేలులు కలుగ చేయండి నాయన. అనేక మంది వ్యాపారముల విషయంలో, ఆర్థిక సంబంధాల్లో, ఆర్థిక ఒత్తిడిల్లో నలుగుతూ ఉండగా మీ మేలు కలుగ చేయండి ప్రభువా. బేతేల్ ఆసుపత్రిని దీవించండి నాయన. మీ మేలు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. డాక్టర్ ఎస్తేర్ ఆనందాక్షి గారిని, డాక్టర్ సందీప్ జోయల్ గారిని, వైద్య అధికారులను, సేవలను దీవించండి నాయన. అలాగే కోచ్ నాయకులను, ఆసుపత్రులను దీవించండి ప్రభువా. పిఠాపురంలో క్రిస్టియన్ మెడికల్ సెంటర్లో సేవలు అందిస్తూ ఉన్న సంఘ బిడ్డ డాక్టర్ అపోలోస్ జాన్ను బలపరిచి జ్ఞానము, మీ కాపుదల, సంరక్షణ ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రేమ స్వరూపి అయి ఉన్న ప్రభువా, వైద్య విద్యలో ఉన్న బిడ్డలు అనేక మంది సంఘంలో ఉంటుండగా వారి వారి విద్యల్లో మీ మేలులు కలుగ చేయండి నాయన. మీ కృప ఇవ్వండి తండ్రి. సౌందర్యాన్ని బలపరచి శుభములు ఇవ్వండి నాయన. సూర్యాను దీవించండి నాయన. దేవ మనోహర్ గారిని, శోభా గారిని, వారి బిడ్డలు హెప్సిబాను, జోనా నిఖిల్ను బలపరచండి తండ్రి. మహోన్నతుడా, భాగ్యం సిస్టర్ గారికి మీ కృపా కటాక్షములు అనుగ్రహించండి నాయన. మాణిక్యమ్మ గారిని బలపరచండి నాయన. జయశీల గారిని, అన్నాజీ గారిని, బిడ్డలను దీవించండి ప్రభువా. ఇడుపుగంటి రత్న విజయ్ కుమార్ గారిని, వారి బిడ్డ అర్పిత ప్రియాంజలిని, అనిత గారిని బలపరచండి తండ్రి. దేవా, సంఘంలోని కుటుంబాలను పేరు పేరున దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. బ్యాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ పరిచర్యలను దీవించండి ప్రభువా. మీ కృపా క్షేమములు అనుగ్రహించండి నాయన. సంఘ కార్యక్రమాల్లో మీ దీవెన ఇచ్చి మా అందరినీ బలపరచుమని, ఈ సంఘము మీ ప్రేమను, విడుదలను, ఆనందమును, సమాధానమును వెల్లడి చేయు మీ సాధనముగా వర్ధిల్లుటకు మీ దయను ఇమ్మని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. Praise the Lord. Hallelujah. దినములో లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు దినములో లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి నా ఆశలు
ఎదుగుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని మరణ రోదన ఆలకించు మా ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుమా దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుమా. నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నేను అలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా బ్రతుకు దినములో లెక్కింపనేర్పుమా దేవాయి భువిని వేడు గడియ నాకు చూపుమా ఇంకొంతకాలము ఆయుష్ పెంచుమా నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్మా. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 407వ పాట. ప్రీతి గల మన యేసుడు ఎంతో గొప్ప మిత్రుడు. కీర్తన పాడుచు దేవుని వాక్యము వినుటకు సిద్ధపడుదము. వాక్య పరిచర్య చేయవలసిందిగా రెవరెండ్ సిఎల్ జాన్సన్ పాస్టర్ గారిని మనవి చేయిచు ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభు పక్షంగా
సంఘపక్షంగా అనగా ఐలో బెన్నెట్ బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా మీ అందరికీ శుభములు, సంతోషములు, దేవుని యొక్క కృపగల దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. తిరిగి మనకు ప్రభు అనుగ్రహించిన మరొక పరిశుద్ధ దినము కొరకు ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ, ప్రభు యొక్క కృపలో ఈ గడచిన వారమంతటిలో కాచి కాపాడిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీ కృప కలిగిన నామమును బట్టి, యేసయ్య కార్చిన రక్తమును బట్టి నీ చేత విమోచించబడిన బిడ్డలుగా ఈ ఆరాధనలో సమకూడి నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ప్రసాదించిన మరొక పరిశుద్ధ దినము కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ ఆరాధన అంతటిలో నీ కృప కలిగిన సన్నిధి మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండుటకు నీ కృప కలిగిన దీవెన ప్రసాదించుమని, నీ సన్నిధి మాతో ఉంచుమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన సంఘ ఆనవాయితీ ప్రకారంగా ఈ వారంలో తమ పుట్టుక దినములు జ్ఞాపకం చేసుకునేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆనవాయితీ. ఈ నెల నవంబరు మాసంలో 15వ తారీఖున సంఘబిడ్డ జాన్ సుందరి వల్లే ఆ బిడ్డ యొక్క జన్మదినాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వరాలు గారి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు ఆలివ్ రాజ్ కుమార్ బిడ్డ తన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారు 15వ తారీఖున. 16వ తారీఖున మరి విజయ్ కుమార్ గారి యొక్క దంపతుల కుమార్తె అర్పితా ప్రియాంజలి తన పుట్టిన దినమును బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే ఇదే తారీఖున రేష్మా సంజన ఆ బిడ్డ తన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. 17వ తారీఖున సంఘ పెద్దలు జైపాల్ గారి యొక్క మనవరాలు అక్షిత శ్రీ తన యొక్క పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే మన సంఘ బిడ్డ, యవన బిడ్డ సులోచన అమ్మ యొక్క తల్లి జవ్వాజీ విక్టోరియా రాణి గారి యొక్క పుట్టిన దినాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే 18వ తారీఖున మన సంఘ పెద్దలు, స్త్రీల సమాజంలో మరి ప్రముఖులు మరి రజనీ ప్రమీల సహోదరి యొక్క పుట్టినరోజును వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే రీతిగా రాసూరి జయశ్రీ తన యొక్క పుట్టిన రోజును వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే 19వ తారీఖున మరి మన సంఘ వైస్ ప్రెసిడెంట్ గారు సుజాత వెలస్లీ గారి యొక్క చిన్న కుమార్తె స్వప్న సత్యానంద్ బిడ్డ, ఆమె యొక్క జన్మదినాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే 19వ తారీఖున మన సంఘ పెద్దలు దేవరపల్లి రాజు గారి యొక్క తల్లిగారు దేవరపల్లి చంద్రలీల గారి యొక్క పుట్టినరోజును వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే రీతిగా మన సంఘ బిడ్డలు మరి బెతెల్ హాస్పిటల్లో మేనేజర్గా, బిజినెస్ మేనేజర్గా పనిచేసినటువంటి కాటూరి విల్సన్ గారు 19వ తారీఖున తమ యొక్క జన్మదినను జ్ఞాపకం చేసుకుంటున్నారు. అలాగనే 21వ తారీఖున మరి అనుపమ గారి యొక్క కుమార్తె అనగా జైపాల్ గారి మనవరాలు నిత్యశ్రీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. బిడ్డలకు
శుభములు, సంతోషములు, ఎల్లప్పుడూ ఆనందాన్ని, మరి కృపాక్షేమములు, అనేక దీవెన వర్షములు బిడలకు సమృద్ధిగా కురిపించాలని ప్రభు పేట సంఘపక్షంగా వారికి శుభాలు అందిస్తున్నాం. దేవుడు వారిని దీవించును గాక. అలాగే సంఘ బిడ్డలు మరి చీకుర్తి ప్రభుదాసు గారి యొక్క తండ్రి గారు మునేష్ గారు 18వ తారీఖున ప్రభు సంధికి వెళ్ళిన దినం ఆ కుటుంబము మరి వారి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభు ప్రత్యేకమైన దేవుని ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుతున్నాం. ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రభు పక్షంగా, సంఘ పక్షంగా, దైవజనుల పక్షంగా శుభములు, సంతోషములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, నీవు అనుగ్రహించిన నూతన దయా సంవత్సర కిరీటమును పొందిన బిడ్డలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, బిడ్డలకు మరొక సంవత్సరాన్ని ఈవిగా ప్రసాదించావు. రాబోయే సంవత్సరములు కూడా నీ కృపగల దీవెన కలిగిన ఆశీర్వచనములతో బిడలను నింపుదల కలుగు చేయమని, భవిష్యత్ అంతటిలో నీ దీవెన ఆశీర్వచనాలు, అభివృద్ధి, క్షేమము, ఆత్మీయ ఎదుగుదల, నీ కృపలో కృపా సమృద్ధి బిడలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. నేటి ధ్యానము కొరకు, ఈనాటి ఆరాధన కొరకు ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా మనం ఎన్నిక చేసిన కీర్తన గ్రంథంలోని 90వ కీర్తనలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 90వ కీర్తనలో 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆ 12వ వచనం ఏమంటే, ఈ మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. దైవజనుడైనటువంటి మోషే మరి తన 120 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఒక రాజకుమారునిగా, రాజకుమార్తె దగ్గర పెరిగినటువంటి వాడు. మరి రాజపుత్రుల యొక్క ఆనవాయితీ ప్రకారం ఆయన సకల విద్యలో ప్రవీణుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే సకల విద్యలో ఆరితేరిన వారు రాజపుత్రులకు విద్య నేర్పుతారు. శ్రేష్టమైన ఉపాధ్యాయులుగా ఉన్నవారు వారికి నేర్పుతారు, పాఠాలు నేర్పుతారు, పాండిత్యాన్ని నేర్పుతారు. అన్ని రంగాలలో, యుద్ధ రంగములలో, లోకరంగములలో, మనుష్య రంగములలో, అలాగనే దైవత్వములో, ప్రజల యొక్క ఆకాంక్షలలో, సమస్త విద్యలలో ప్రవీణులుగా చేస్తారు. అంతటి ప్రావీణ్యాన్ని మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సంపాదించారు. ఆ 40 సంవత్సరాల బాల్యము నుండి, అనగా బాల్యంలో తన తల్లి తన దేవుడైన యెహోవాను గూర్చినటువంటి ఆ యెహోవా దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క సృష్టి సమస్తము జీవమగల దేవుడని నేర్పించింది తల్లి. కనుక ఆ తల్లి యొక్క పాలన చిన్న వయసులో దేవుని యందు మక్కువ కలిగిన వాడై, జీవమగల దేవుని యందు మక్కువ కలిగిన వాడై, జీవమగల దేవునిలో జీవించడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే తన సంతానమైనటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా యెహోవా దేవుని ఆరాధించేవారు గనక, తమ ప్రజలు ఆరాధించేటువంటి దేవుని ఎడల, తన ప్రజల ఎడల మక్కువ కలిగిన వాడు గనుక ఐగుప్తీయుడు
ఇజ్రాయేలీయుడు లేక హెబ్రీయుడు తగాదాడుతున్నప్పుడు మరి ఆయన తన జనులైనటువంటి ఇశ్రాయేలీలకు ఇశ్రాయేల్ పక్షంగా ఆయన మాట్లాడాడు. ఆయన సపోర్ట్ చేశాడు. ఎవరు సపోర్ట్ అంటే ఇజ్రాయేల్ పక్షంగా సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసి ఐగుప్తుని చంపి ఇసుకలో పెట్టాడు. ఈ వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారు మోషేను చంప వెదకినప్పుడు మోషే అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే తన హెబ్రీయుడు తనవాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ వార్త రాజుగారి చెవిలో పడేశాడు. నీ పుట్టించి నీ పెంచుకుంటున్నటువంటి మోషే అతడు అన్యాయస్తుడు, న్యాయం లేదు అతనికి. ఒక అన్యాయము న్యాయము మధ్య తగాదా తీర్చడానికి వచ్చి ఒక వ్యక్తిని ఆయన చంపాడు, నరహత్య చేశాడు అని కంప్లైంట్ చేశాడు మోషే మీద. మోషే ఆ నివాసాన్ని విడిచిపెట్టి ఆయన వెనక్కి పారిపోయి వచ్చాడు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను దేశానికి వచ్చాడు. ఆ మిద్యాను దేశంలో ఆయన అక్కడ బావి దగ్గర ఉంటున్నప్పుడు ఆ నీటి బావి దగ్గర ఆ మోషే ఉన్నప్పుడు ఆ గొర్రెలను మందలను మేపుకుని నీళ్ళు తాగించడానికి వచ్చినప్పుడు సిప్పోరా అక్కడ పరిచయం అయింది. ఆ పరిచయం ఆమె గృహానికి తీసుకువెళ్ళింది. మరి ఇత్రో ఆయన మామగారు సిప్పోరాను వివాహం చేశారు. 40 సంవత్సరముల వైవాహ జీవితంలో మోషే ఎంత గొప్పగా మరి గొర్రెల్ని తీసుకెళ్ళి మేపుకుంటూ తన జీవితాన్ని అంతా తలపోసుకుంటున్నాడు. తన జీవితం 40 సంవత్సరాల జీవితంలో తను అనుభవించినటువంటి రాజ అనుభవాలు, తను నేర్చుకున్నటువంటి సకల విద్యలు, తన తల్లి ఉగ్గుపాలతో పోసినటువంటి తన దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ 40 సంవత్సరాల వైవాహ జీవితంలో ఆయన గొర్రెలను మేపుకుంటూ ఒంటరితనముగా అడవి ప్రాంతంలో ఉంటున్నప్పుడు తన ధ్యానం అంతా ఒక ప్రక్క తన విద్యలు, సకల విద్యలు, రెండో ప్రక్కన తన ధ్యానం అంతా ఎక్కడుందంటే తన ప్రజల ఎదుట తన ధ్యానం ఉంది. నేను నా ప్రజలను విడిచిపెట్టి వచ్చాను ఐగుప్తు దేశంలో, వాళ్ళ దాస్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏం జరుగుతుందో అని ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో ఉంటూ ఉండగా దేవుడు ఆయన దర్శించాడు. యేసయ్య లేక యెహోవా దేవుడు అడవిలో సినాయి కొండ ప్రాంతంలో ఒక పొద కాలుతూ ఉన్నప్పుడు ఆ పొదలో మంట వస్తుంది కానీ పొద కాలడం లేదు. ఎందుకు కాలడం లేదు? ఇది చాలా విచిత్రంగా ఉందే. మంట వస్తుంది కానీ ఎందుకు కాలడం లేదు? ఇది చాలా విచిత్రంగా ఉందే అని ఆయన అక్కడ నుండి బయలుదేరి ఆ ప్రాంతానికి వెళుతున్నాడు. ఆ మంట దగ్గరకు వెళుతుంటే ఒక స్వరం వినబడింది. మోషే, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ కాళ్ళ చెప్పులు విడువు అని ఆయన చెప్పినప్పుడు ఆయన కాళ్ళ చెప్పులు విడిచి మోకరించి ఆ స్థలంలో దేవుడు ఏ స్వరాన్ని వినిపిస్తాడు అని వినయ విధేయలతో మోకరించినప్పుడు ఆయన చూపించినటువంటి విధేయత. మోషేలో గర్వం లేదు. 40 ఏళ్ళు నేను రాజుగా ఉన్నాను, నేను ఇన్ని చదువులు చదువుకున్నాను, నిష్ణాతుడను నేను అనేటువంటి గర్వము లేదు. కానీ గర్వము లేని విధేయత కలిగిన మోషే మోకాళ్ళుని స్వరం వింటున్నాడు. అప్పుడు దేవుడు ఆ స్వరాన్ని, తన ప్రజల కొరకైన స్వరాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతటి అనుభవశాలి ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈ 90వ కీర్తన
దైవజనుడు మోషే చేసిన ప్రార్థన అని ఉంది. మరలా ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదాం మనం. 90వ కీర్తనలో 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నది, మోషే ఇంత కాసి వడపోసి ఈ కీర్తన అంతట్లో 90వ కీర్తన అంతటిలో జీవితాన్ని అంతా కూడా ఏకరువు చేస్తూ ఉన్నాడు. ఈ జీవితాన్ని అంతా ఏకరువు చేసి మరి మన జీవితాలు ఎలాగుంటున్నాయి, దేవుని యొక్క కృప ఎలాగుంటుంది, మానవుని యొక్క జీవితాలు ఎలాగుంటున్నాయి, ఈ మానవుని జీవితము ఎంతకాలం ఉంటుంది? అధిక వయసు అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అధిక వయసు అయినా ఆయాసము, ప్రయాసము, దుఃఖమే, త్వరగా గతించిపోవు. కనుక 80 సంవత్సరాలు అధిక వయసు దాటినటువంటి మోషే ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆ 90వ కీర్తనలో 5వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయుగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ఇంకా చదువు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. మానవుని జీవితం ఒక దినము గడ్డి జీవితము వంటిది. మానవుని జీవితం ఒక దినము గడ్డి జీవితం వంటిది. ఆ గడ్డి పొద్దుట సూర్యరశ్మి వచ్చినప్పుడు ఆ సూర్యరశ్మిలో ఆ కాంతి కిరణాలతో అది నవనవలాడుతూ, మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక్క దినము జీవితం వంటిదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఒక్క దిన జీవితంలో ఉదయమున సూర్యుని చల్లనైనటువంటి కిరణాలు వచ్చినప్పుడు ఆ చల్లనైన కిరణాలలో ఆ గడ్డి నవనవలాడుతూ ఆస్వాదిస్తూ తన ఎదుగుదలకు నోచుకుంటుంది. ఆ ఎదుగుదల నోచుకుంటుంది. అది మధ్యాహ్నం వచ్చేటప్పటికి తన పూర్తి ఎదుగుదల పూర్తి చేస్తుంది. అనగా తను ఎంతవరకు అది తన శక్తిని అంతా ఉపయోగించుకుని ఎదగాలో అంతవరకు ఎదుగుతుంది. మానవుని జీవితం కూడా అలాంటిదే. పుట్టినది మొదలుకొని బాల్యంలో, యవ్వన ప్రాయంలో, మధ్య వయసు వచ్చే వరకు కూడా చక్కనైనటువంటి శక్తితో, బలముతో సమస్త కార్యాలు చేస్తాం. ఎప్పుడైతే మధ్య వయసు వచ్చేటప్పుడు కనుక సూర్యుడు 12 గంటలకు అవుతాడు. సూర్యరశ్మి ఎప్పుడైతే నెట్ట నిలుగా పడుతుందో సూర్యుని యొక్క అధిక వేడి ఏ రీతిగా ఆ వృక్షాలని లేక ఆ గడ్డిని ఏ రీతిగా వాడబారుతుందో మానవుని యొక్క జీవితం కూడా ఆ రీతిగా క్షీణించడం మొదలు పెడుతుంది. మధ్య వయసు దాటిన తర్వాత శరీరంలో కలిగేటువంటి మార్పులలో మానవుడు అనారోగ్య పరిస్థితులకు వచ్చేస్తాడు. చివరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు, అది కోయబడి వాడబారి కోయబడును అంటే అయిపోయింది, దాని జీవితం అయిపోయింది. మోషే ఇంతటి జ్ఞానవంతుడు ఈ గడ్డి ఇలాంటి ప్రవర్తిస్తున్నప్పుడు మానవుని యొక్క జీవితం ఎలాగుండాలి అని చెప్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మళ్ళా వచనం చూద్దాం. 12వ వచనంలో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమన్నాడు. ఏమి జ్ఞాన హృదయం కలగాల? నువ్వు చిన్నప్పటి నుండి పుట్టినది లగాయుతూ నీ జీవితము శక్తి కొలది, సామర్థ్యము కొలది, నీ జీవితాన్ని ఒక క్రమంలో పెట్టుకోవటం కొలది, అలాగే నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో తీసుకులాగున అది ఆ 12 గంటల వరకు అది చెయ్యాలి. కనుక ఎలాగూ
ఆ జ్ఞానం ఏ జ్ఞానం అంటే ఏది సత్యమైనది, ఏది నిజమైనది, ఏది వాస్తవమైనది అది మనం గ్రహించాలా, అది జ్ఞానాన్ని మనం గ్రహించాలా. కనుక మోషే మనకు నేర్పిస్తున్నటువంటి మొదటి మాట ఏంటంటే ఈ లోకాన్ని మనము పరిశీలనగా చేయవలసిన అవసరత ఉంది. లోకాన్ని పరిశీలన చేయడంలో ఒక్కొక్క వ్యక్తులను చూస్తాం, ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని చూస్తాం. ఒక్కొక్క వ్యక్తి క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించిన వ్యక్తి తన ముసలికాలంకి వచ్చేటప్పటికి ఆ క్రమములో ఆయన ఎంత అభివృద్ధి చెంది శాంతి సమాధానముతో ప్రభు దగ్గర పిలుపు పొందుకుంటాడో అలాంటి గుణ లక్షణాలను చూస్తాం. మరి కొంతమందిని అయితే చిన్నప్పటి నుండి దైవభక్తి లేని వారుగా విచ్చలవిడితనం జీవితంలో జీవిస్తూ అనతి కాలములోనే మరణానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అనతి కాలములోనే తమ జీవితాలు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. బిడ్డలను క్రమశిక్షణలో పెంచలేనటువంటి పరిస్థితులకు వస్తారు. అందుచేత ఆయన అన్నాడు, మొదట మన జ్ఞాన హృదయం కలుగు చేయమన్నటువంటి మొదటి మాట ఏంటంటే మన లోకంని పరిశీలనగా చూడాలి. అదే మాకు జ్ఞాన హృదయం కలుగు చేయమన్న మాటలో పరిశీలనగా చూడాల. అలాగనే అనేక అనుభవాలు కలిగిన వాళ్ళు దృష్టిలో మనం చూడాల. అనేక అనుభవాలు చెప్తూ ఉంటారు, అయ్యా నేను ఒకప్పుడు ఇంత తప్పు పని చేశాను, ఇప్పుడైతే దిద్దుకున్న తర్వాత దేవుడు నన్ను ఇంతవానిగా చేశాడు. కనుక అనుభవాలను కూడా ఈ జ్ఞాన హృదయంతో ఆలోచించాలి. అదే కాకుండా జ్ఞానాన్ని మనం సంపాదించాలి, పరిశీలనగా సంపాదించాలి. పరిశీలన అనే మాట పరిశీలనగా అన్న దానికి చూడడం అనేది చాలా తేడా ఉంది. పరిశీలన అనగా క్షుణ్ణముగా మనం చదవాలి, దాని గురించి వివరాలు తెలుసుకోవాలి, స్పష్టంగా ఏది దేనివల్ల ఏం జరిగింది అది స్పష్టంగా తెలుసుకోవాలి. అది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది మరొక విషయం ఏంటంటే జ్ఞానాన్ని మనం సముపార్జన చేయాల, లోక జ్ఞానాన్ని సముపార్జన చేయాల. మోషే లోక జ్ఞానాన్ని సముపార్జన చేశాడు 40 సంవత్సరాలు. లోకం యొక్క అనుభవాలతో 40 సంవత్సరాలు సముపార్జన చేసిన మోషే తన 40 నుండి 80 సంవత్సరాల వయసులో దేవుని యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేశాడు. అందుకే మోషే ఆ మాట రాస్తా ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. ఆ జ్ఞానంలోకి నడిపించబడాలి, అది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక స్పర్జన్ గారు ఒక మాట అంటాడు. స్పర్జన్ గారు అనే మాట ఏంటంటే ఆయన ఏమంటాడంటే ద రైట్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్, ద రైట్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ జ్ఞానాన్ని సరైన రీతిలో మనము దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు సంపాదించినటువంటి జ్ఞానం అంతా కూడా సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నీవు జ్ఞానాన్ని సంపాదించి దానిని గనక సరైన రీతిలో కనుక ఉపయోగించుకోకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు జ్ఞాన సముపార్జన అనేది కేవలం మనకి పాశ్చాత్య దేశాల సాంప్రదాయం నుండి వచ్చింది, గ్రీక్ సాంప్రదాయం నుండి వచ్చింది. ఎందుకంటే మరి పెద్ద పెద్ద మేధావులు వేదాంతులు వాళ్ళందరికీ ఒక పేరు ఏంటంటే ఫిలాసఫర్స్ అన్నాం. ఫిలాసఫర్ అంటే అర్థం ఏంటి అసలు? అది గ్రీక్ పదాలు. ఫిలయో అంటే లవ్, సోఫియా అంటే విజ్డమ్, నాలెడ్జ్, జ్ఞానం. గనుక జ్ఞానమును ప్రేమించుట, ఫిలాసఫీ అనగా జ్ఞానమును ప్రేమించుట. అందుచేత ఈ జ్ఞానాన్ని ప్రేమించేటువంటి దేవతకు ఒక దేవత పేరు పెట్టుకున్నారు, అపోల్లో. అపోల్లో అంటే గాడ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానదేవత. అందుచేత ఆ జ్ఞాన దేవతని వాళ్ళు ఎక్కువగా కొలిసేవారు. ఆ దేవత నాకు జ్ఞానం ఇస్తుంది అనే రీతిలో వాళ్ళు జ్ఞాన దేవతని కొలిసేవాళ్ళు.
అంచేత ఫిలాసఫీ అన్న పదానికి అర్థం జ్ఞానమును ప్రేమించుట. ఇక్కడ మోషే కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా, అనగా మేము జ్ఞానమును ప్రేమించినట్లుగా, అంటే ఈ లోకం యొక్క జ్ఞానాన్ని ప్రేమించినట్లుగా. ఈ లోక జ్ఞానమే కాదు, మోషే యొక్క అనుభవంలో దైవ జ్ఞానమును కూడా ప్రేమించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. అది మొదటి లైన్లో ఉండేటువంటి భావం. సోక్రటీస్ అంటాడు, ఆయన గ్రేట్ ఫిలాసఫర్ సోక్రటీస్, ఆయన అంటాడు, ఏదైనా మనం తెలుసుకోవాలంటే నాకు ఏమీ తెలియదు అనుకుంటే నేర్చుకోగలుగుతాం, నాకు అంతా తెలుసు అంటే మాకేం వినపడదు ఇంకా. కనుక సోక్రటీస్ అంత మేధావి, గొప్ప తత్వశాస్త్రవేత్త. అలాగనే ప్లాటో యొక్క గురువు గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు ఏది రాదు అనుకున్నప్పుడే మనకి జ్ఞానం వస్తుందట. చాలామంది డిగ్రీ చేసేటప్పుడు నేను జ్ఞానవంతులు అనుకుంటాం, మాస్టర్ డిగ్రీ చేస్తే అమ్మో చాలా జ్ఞానవంతులు అనుకుంటాం, డాక్టర్లు చేసేట అబ్బో మహామేధావిని అనుకుంటాం. కానీ సోక్రటీస్ చెప్తున్నట్టు మాట, నువ్వు డాక్టరేట్లు ఎన్ని చేసినప్పటికీ కూడా నాకు ఏది రాదు అనుకున్నప్పుడే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకుంటావు. మానవుని జీవితంలో అన్ని జ్ఞానాలు ఒకే మానవుడు కూడా నేర్చుకోలేడు. ఒక్కొక్క మానవుని దగ్గర ఒక్కొక్క ఉన్నతమైన జ్ఞానం కనపడుతుంది. అందుచేత ఒక సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఐఎమ్ నాట్ ద మాస్టర్. వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం కూడా నేను మాస్టర్ కాదు. ఇంతకాలం సేవ చేసినా, ఇంతకాలం బైబిల్ తరబేదు పొందినా ఇంకా నేను నేర్చుకోవాలి అనేటువంటి మాట సోక్రటీస్ మన జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడే మనం ఏమన్నా ఉంటే నేర్చుకోగలుగుతాం. కనుక సెగాసిటీ ఈజ్ ఎబిలిటీ టు థింక్. నాకు ఏది రాదనుకోవడమే నేర్చుకునడానికి సోపానాలు. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటంటే కెపాసిటీ ఆఫ్ జడ్జింగ్ ద ప్రజెంట్ సిట్యువేషన్. ప్రస్తుత కాలాన్ని మనం జాగ్రత్తగా విమర్శనాత్మకంగా చూడాలి. అదే జ్ఞాన హృదయం. విమర్శనాత్మకంగా చూడాలి. అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప మాట. అందుచేత యోబు భక్తుడు తన గ్రంథంలో, యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఆ దైవభక్తుడు ఒక 28వ వచనంలో ఆ జ్ఞాన సముపార్జనలో లోక జ్ఞానము సంపాదించాలన్నా, దైవ జ్ఞానము సంపాదించాలన్నా ఒక సూత్రాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటా సూత్రం అంటే, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇక్కడ ఎంత శ్రేష్టమైన మాట చెప్తున్నాడో చూసారా. యోబులో కూడా మోషే యొక్క తత్వం ఆయన కలిగి ఉన్నాడు. మోషే యొక్క తత్వం ఏమిటి? తత్వం మోషే సకల విద్యలు ఆరితేరినవాడు, దేవుని యొక్క సన్నిధిలో 40 సంవత్సరాలు బ్రతికిన వాడు. ఆయన ఏమంటున్నాడంటే జ్ఞాన హృదయం నాకు కావాలి అని అంటే మోషే ఏ రీతిగా ఆలోచించాడో ఈ యోబు కూడా అదే మాట ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే జ్ఞానం కావాలంటే దేవుని యందలి భయభక్తులు కావాలి, మొదటి మాట. రెండవ మాటకు వచ్చేటప్పటికి ఆ రెండవ పదంలో ఆయన ఏం ఉపయోగించాడంటే దుష్టత్వమును విడుచుట వివేకము అన్నాడు. కనుక జ్ఞానం సంపాదించడం 2 రకాలు కనపడుతున్నాయి మనకి. లోక జ్ఞానము దుష్టత్వమునకు దారి తీసేటువంటి లోక జ్ఞానం, దైవ జ్ఞానము ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళే దైవ జ్ఞానం. అది మనకి యోబు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా సెలవిచ్చాడు. దుష్టత్వము విడుచుట, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. అదే రీతిగా మళ్ళీ రెండో మాట వెనక్తనే చెప్తున్నాడు, దుష్టత్వమును విడిచిపెట్టుట. కనుక జ్ఞాని అయిన వాడు, నిజమైన జ్ఞాని అయిన వాడు లోకం యొక్క దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని యందలి భయభక్తులమైన జ్ఞానములో వాడు పెరగాలి అనేటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యోబుకి
తన స్నేహితులైనటువంటి వారు నలుగురు యోబు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదాల్లో ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి ఆయన ఉంటున్నప్పుడు నన్ను ప్రేమించినట్టు యోబు వలె జ్ఞానవంతులైనటువంటి తన స్నేహితులు వచ్చినప్పుడు మొట్టమొదట యోబుతో మాట్లాడిన వాడు ఎలీహు. అతను కూడా మహాపండితుడు, జ్ఞానవంతుడు, లోకంను కాసి వడపోసిన వాడు. ఆయన ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో యోబుతో ఏం మాట్లాడుతున్నాడో చూస్తే 32వ అధ్యాయంలో 7వ వచనంలో నుండి మనం చూద్దాం. అది వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపదగనని నేను అనుకొంటిని. మళ్ళీ చదవమ్మా. వృద్ధాప్యము మాట్లాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము తగునని నేను అనుకొంటిని. ఈ మహాజ్ఞాని ఎవరు? ఎలీహు. ఆ ఎలీహు మాట్లాడుతూ ఆయన అంటాడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు నేను జ్ఞానవంతుని అయిపోయాను అనుకుంటాడు. అబ్బో అన్నిట్లో ఆరితేరేనా అనుకుంటాడు. అలాంటి వ్యక్తి ఏమవుతాడట? జ్ఞానము బోధింపదగునని నేను అనుకున్నాను అన్నాడు. అయితే ఆయన కలిగినటువంటి మరొక అనుభవం ఏంటో చూద్దాం. అయినను నరులలో ఆత్మ యొక్కటి ఉన్నది, సర్వశక్తుడుగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఎంత మాట చెప్తున్నాడండి. యోబు, మోషే వాళ్ళు ఇరువురు కూడా ఏ విషయాన్ని బోధిస్తున్నారో ఈ జ్ఞానవంతుడైనటువంటి ఎలీహు యెహోవాని ఎరిగిన వాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన జ్ఞానంలో వడపోసిన వాడు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయినను నరులలో ఒక ఆత్మ ఒకటి ఉన్నది. నరుల ఆత్మ ఉన్నది అనగా లోక జీవితమే కాదు, నీ ఆత్మలో దేవుని చేత ఇవ్వబడిన ఆత్మ ఒకటి మనలో ఉంది గనుక ఆ ఆత్మను దయచేసిన వాడు సర్వశక్తుడు అన్న మాటను ఉపయోగించండి. సర్వశక్తుడగు దేవుని ఊపిరి. ఆత్మ, మన హృదయాల్లో ఉన్న ఆత్మ సర్వశక్తుడు ఇచ్చినటువంటి ఊపిరి అంటున్నాడు. అంటే లోక జ్ఞానం, నువ్వు జ్ఞాన హృదయం కలుగు చేయమంటే ఇక్కడ బేరీజు వేయాల్సింది ఏమిటంటే, ఏం బేరీజు వేయాలంటే, దైవత్వపు యొక్క జ్ఞానము వలన కలిగేటువంటి జీవితం, లోక జ్ఞానము వలన కలిగేటువంటి జీవితం, ఈ జీవితాన్ని ఆయన కాసి వడపోసి ఏది శ్రేష్టమైన జీవితం కనుక ఈ మాట దైవత్వం అనే మాట ఎందుకు చెప్తున్నాడంటే, దైవత్వం యొక్క జ్ఞానము దేవునిని ఆశ్రయించి దేవునిలో జీవించుట అనేటువంటిది అది నిజమైన జ్ఞానం అనేటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అది నిజమైన మాట కనుక వృద్ధాప్యం వచ్చింది, నేను అన్ని కాసి వడపోసాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటాం మనం. నేను ఎక్కడెక్కడో బైబిల్ పండితుడిగా జీవించాను, అక్కడ కాలేజీలో పనిచేసి వచ్చాను, లేకపోతే ఎన్నో బోధలు చేశాను, అబ్బో ఎంతోమందికి వాక్యం చెప్పాను, ఒక పెద్ద సువార్థికుడిని, నా సువార్త ఎంతమంది మారారు అని అనుకున్నప్పుడు కూడా ఆ వృద్ధాప్యం వలన కలిగేటువంటిది ఆ జ్ఞానము అది సరి అయింది కాదు అన్న మాట. ఆ మాట అందుకని 9వ వచనం అంటాడు యోబు గ్రంథంలో 9వ వచనంలో, వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహు వయసు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. చూసారా, వృద్ధులు మాత్రం జ్ఞానవంతులు కారండి. వయసు తెలిసిన వాళ్ళు ఆ దినాల్లో ఎన్నో పిచ్చి పనులు చేసిన వాళ్ళు ఉంటాం. అందుకని యేసయ్య మనతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన శిష్యులతో బోధిస్తున్నప్పుడు, బాబు మీరు ఏ జ్ఞానం నేర్చుకుంటున్నారు? లోక జ్ఞానం నేర్చుకుంటున్నారా? దైవ జ్ఞానం నేర్చుకుంటున్నారా? ఏ జ్ఞానం మీలో ఉంది అని ఆ దేవుడు, ఆ ప్రభువు ఆ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన ఈ మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో,
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు కనుక యేసయ్య సెలవిస్తున్నాడు. ఏం సెలవిస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? శిష్యులు ఉన్నారు అక్కడ, అలాగనే యూదులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. నిజంగా మీరు నేను చెప్పే వాక్యమందు నిలిచి ఉంటే, మీరు నేను చెప్పే వాక్యమందు నిలిచిన వారైతే ఖచ్చితంగా నన్ను మీరు అనుసరిస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? యేసయ్య దైవత్వంలో నుండి మానవ లోకానికి వచ్చి దైవత్వ జ్ఞానాన్ని ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి యేసయ్య ఆయన అంటున్నాడు, మీరు గ్రహించండి, మీరు గ్రహించండి, దైవ జ్ఞానం అంటే ఏంటో గ్రహించండి. మరి మీరు జ్ఞాన సముపార్జన చెయ్యాలి అంటే ఏం కావాలంటున్నాడు? మీరు యేసయ్య యొక్క శిష్యులుగా ఉండాలంటే ఆయన వాక్యమందు మీరు నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులుగా ఉంటారు. ఆయన వాక్యంలో మీరు నిలిచి ఉంటే మీరు దైవత్వం కలిగిన వారుగా ఉంటారు, దేవునిలో ఉన్నవారుగా ఉంటారు. కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడు యేసయ్య వాళ్ళతో ఆ మాట చెప్తున్నాడు. కనుక ఆ సత్యం 32వ వచనంలో ఆ సత్యం చూడండి ఏమన్నాడు అక్కడ. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చాలండి. కనుక ఏమంటున్నాడు? సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? యేసయ్య వాక్యములో నీవు నిలబడి యేసయ్య వాక్యములో కనుక నువ్వు జీవించినట్లయితే నీవు లోకమునకు స్వతంత్రుడుగా ఉంటావు, దేవుని యందు స్వతంత్రము కలిగిన వాడు ఉంటావు. కనుక ఈ స్వాతంత్రము మిమ్మలను ఎలా చేస్తుందట? స్వతంత్రులుగా ఈ యొక్క కృప దేవుని యొక్క స్వతంత్రులుగా చేస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళారు, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో మనం దానియేలు గ్రంథంలో ఒక్కసారి పరిశీలన చేసినప్పుడు, ఆ దానియేలు గ్రంథములో మనం చూసినప్పుడు, ఆ దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎక్కడున్నారు అంటే చెరపట్టబడి బబులోను దేశంలో వాళ్ళు ఉంటున్నారు. చెరపట్టబడి కనుక చెరసాలకు వెళ్ళిన వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది? ఏమి జ్ఞాపకం వస్తుంది? ఈ చెరసాల నుండి మేము ఎలా తప్పించుకోవాలి, చెరసాల నుండి ఎలా పారిపోవాలి, లేకపోతే ఈ చెరసాల నాయకులు మేము ఎలా తిరుగుబాటు చేయాలా, ఈ చెరసాల నాయకుల్ని ఏ రీతిగా మేము కట్టుదిట్టం చేసుకోవాలా. ఈ రోజున సమస్యలు ఏంటంటే తప్పు చేసిన వారిని చెరసాల్లో వేసినప్పుడు తప్పు చేసినడు వాడు కూడా తప్పును ఒప్పుకొనుటకు బదులుగా తన తప్పును సమర్థించుకొని పారిపోవడం చూస్తూ ఉంటాడు. కానీ పరాయి దేశంలో వాళ్ళు ఒక దాసులుగా ఉంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఎక్కడొచ్చింది? జ్ఞాన హృదయము కలుగు చేయమని మోషే చెప్పిన మాట బట్టి, ఎలీఫజు కూడా చెప్పినట్టు మాట బట్టి దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని తట్టు మనం తిరిగితే ఈ లోక జీవితంలో స్వతంత్రం చేస్తాడు. యేసయ్య కూడా అదే మాట అన్నాడు. వాక్యంని మీరు నమ్మినట్లయితే మీరు సర్వ స్వతంత్రులు అవుతారు. కనుక ఈ షడ్రక్ మిషక్ అబేద్నెగోవులకి ఎలాంటి శక్తి వచ్చిందంటే వాళ్ళ యొక్క చెరసాల జీవితాన్ని వాళ్ళు విస్మరించారు. మేము పరాయి దేశంలో ఉన్నామన్న మాట విస్మరించారు. అదే రీతిగా మేము బందీలుగా ఉన్నామన్న మాట విస్మరించారు. కానీ మేము యేసయ్యలో దేవునిలో మేము జీవించుతున్న వారముగా మేము ఉంటున్నామనేటువంటి ఒక సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఎప్పుడైతే అక్కడ రాజుగారు పెద్ద విగ్రహం తయారు చేశాడట, పెద్ద విగ్రహం చేసి ఆ విగ్రహాన్ని పూజించండి అయ్యా అన్నాడంట. పూజించమంటే వాళ్ళు చెప్పినటువంటి మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే అక్కడ ఏం చేశారంటే అది బాగా అగ్ని ఎక్కువ వేశారు. అగ్ని ఎక్కువ చేసి అరే ఎవరైతే విగ్రహానికి గనక మీరు నమస్కారం చేయకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాం, అదే అగ్నిగుండంలో పడేస్తా అన్నారంట. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోవులలో ఎంత జ్ఞాన హృదయాన్ని దేవుడు కలుగు చేశాడో, ఎంతగా దేవునిలో వాళ్ళు తన్మయత్వం చేతి మాకు ఏ లోకములో మాకు ఎదురే లేదు, మా దేవుడు నాతో ఉంటే నాకేం ఎదురేమి లేదు అన్నటువంటి మాట ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క సాక్ష్యం
ఈ రోజున జ్ఞాన హృదయమును పొందినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోవులు ఎంత మాట చెప్తున్నారో చూద్దాం. దానియేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ అధ్యాయంలో 16వ వచనం. ఏమంటున్నాడు అక్కడ? అడ్రస్సింగ్ ఏం చెప్పాడు చూసారా? ఏమని రాజా అన్నారా? రాజా అనలా, దే కాల్డ్ హిమ్ బై నేమ్. ఎంత ఆశ్చర్యం అండి! దే కాల్డ్ హిమ్ బై నేమ్. నెబుకద్నెజరు ఒక మహారాజును పట్టుకొని, ఒక రాజు కింద చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అధికారిని పట్టుకొని, ఒక మహారాజును పట్టుకొని, పెద్ద సామ్రాజ్యానికి అధిపతిని పట్టుకొని, నిజంగా వాళ్ళు మాట్లాడిన మాట నెబుకద్నెజరు వాళ్ళు ఎంత ఆవేశపూరితంగా మాట్లాడారో మనకు తెలియదు. నెబుకద్నెజరు, ఏంటయ్యా నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదయ్యా అన్న. ఆ చింత మాకు లేదు, నీకు జవాబు చెప్పిన చింత మాకు లేదు పొమ్మన్నాడు. ఎందుకు? వాళ్ళు ఏ జ్ఞాన సముపార్జన చేశారు? జ్ఞాన హృదయం మాకు కలుగున్నట్లుగా చేయమన్నటువంటి మోషే సందేశాన్ని, అదే రీతిగా యోబు సందేశాన్ని, ఎలీఫజ్ సందేశాన్ని, అది ఆకళింపుగా వాళ్ళ హృదయాల్లో కనపడుతుంది మనకి. కనుక మా దేవుని దగ్గర మాకు ఎదురేమి లేదండి అన్నాడు. అని వాళ్ళు ఏమన్నారు తెలుసునండి? మాకు చింత లేదయ్యా అన్నాడు. ఏందయ్యా నువ్వు చెప్పే మాట ఏంటయ్యా? ఏమనుకుంటున్నావు? నా దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ మండుచున్న వేడిలో నుండి రక్షించడానికి సమర్థుడయ్యా. నువ్వు దీనికన్నా ఇంకా ఎక్కువ ఎంతన్నా చేసుకో. నా దేవుడు అనగా లోకమును కాసి వడపోసి దేవుని యొక్క తత్వాన్ని ఆకళింపు చేసుకుని దేవునిలో సంపూర్ణ సిద్ధి పొందినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోవులు వాళ్ళు చెప్పినటువంటి మాట ఈ రోజున మనకు ఎంత మాట అంటే, మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. అది ఎంత గొప్ప మాట ఈ రోజున. కనుక మమ్మల్ని రక్షిస్తాడు. కనుక ఈ యవనస్తులకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఏంటంటే, యవనస్తులకు ఆయన బలమునిచ్చుచున్న దేవుడు, యవనస్తులకు ఆయన బలమిచ్చే దేవుడు. ఆ బలమునిచ్చేటువంటి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆయన బలమిచ్చే దేవుడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కనుక ఆయన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆ యేసయ్య ఏ రీతిగా మనకు శక్తినిచ్చాడో ఆ తిమోతితో పౌలు మాట్లాడుతున్నాడు. తిమోతి పత్రికలో మనం చూచినప్పుడు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట రాయబడి చూద్దాం. యేసుక్రీస్తునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ రోజున ఏం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? పౌలు మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తునందు కృపచేత. కనుక లోక జ్ఞానము సంపాదించుటకు మనకు కావలసింది ఏంటంట? దేవుని యొక్క కృప. కనుక షడ్రక్ అబేద్నెగో వాళ్ళకి దేవుని యొక్క కృప కలిగింది. కనుక ఆ కృపలో వీళ్ళు బలవంతులైనటువంటి వారుగా నిలబడిపోయారు. ఆ దేవుని కృప వాడికి తోడై ఉంది. కనుక ఎవరు కూడా మమ్మల్ని ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు, దేవుడే మమ్మల్ని రక్షిస్తాడన్నారు. అది దేవుని కృపలో మనకు జ్ఞాపకం చేస్తాం. కనుక మన జీవితాల్లో సొమ్మసిల్లినప్పుడు, మన జీవితాల్లో శక్తిహీనులైనప్పుడు, మనం మానవ మాత్రలో ఎన్నో ప్రభువుని నమ్మినప్పటికీ కూడా బలహీనులుగా ఉంటుంటాం. ఆ పరిస్థితులలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 29వ వచనంలో ఆ మాట చూద్దాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కనుక మన జీవితాల్లో కొన్నిసార్లు లోక జీవితం జీవిస్తున్నప్పుడు అనేక సమస్యలను బట్టి సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు సొమ్మసిల్లిపోతారు. వివాహాలు జరగలేదనేటువంటి బిడ్డలు వాళ్ళు కూడా సొమ్మసిల్లిపోతారు. సంతానం లేదన్న బిడ్డలు సొమ్మసిల్లిపోతూ ఉంటారు. అనగా అంటే విచారములు ఉంటారు.
మేము ఇంత ప్రార్థన చేస్తున్నా దేవా కనికరించడం లేదే అని అంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. జ్ఞాన హృదయం కలుగు చేయు దేవుడు ఏ రీతిగా వాళ్ళకి బలమిచ్చాడో ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అనేటువంటి ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మనం ఎప్పుడు కూడా ఎవరిని పట్టుకుని ఆయనలో జీవించాలి అని అంటే ఫిలిప్పీ పత్రికలో పౌలు మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాట అంటున్నాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. గనుక షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని బలపరిచిన వాడు దేవుడు. గనక మేము ఏదైనా చేస్తామయ్యా అన్నాడు. కనుక వారు పరాయి దేశంలో ఉండి వాళ్ళకి ఏ ఆధారం లేదు, దేవుడు తప్ప ఆధారం లేదు. ఆధారం లేనటువంటి ఆ బిడ్డలు ఆ రీతిగా ఆ ప్రభువును నమ్మిన బిడ్డలకి ఆ దేవుడు ఆ రీతిగా ఆ హృదయాన్ని ఆ సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసినప్పుడు వారు నిజంగా ఎంతటి గొప్ప కార్యాన్ని చేశారో మనం చూస్తున్నప్పుడు మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మరి ఈ రోజున మన లోకమంతా ఎలాగుందంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం. భయంకర దినాల్లో ఉన్నాం కనుక మా పౌలు ఎఫెసీ పత్రికలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ లోకం ఎలాగుంది ఈ రోజున, వీఆర్ లివింగ్ ద డే ఆఫ్ పర్ప్లెక్సిటీస్. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. అగమ్య గోచరాలు, సందిగ్ధ పరిస్థితులు ఉంటున్నాం. కనుక పౌలు అంటున్నాడు ఆ మాటలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూచారా ఏమంటున్నాడు? జనములు చెడ్డవి, జ్ఞాన సముపార్జన ఎక్కడుందో షడ్రక్ మేషక్ అబేద్నెగో జ్ఞాపకం చేశారు, మోషే జ్ఞాపకం చేశాడు, ఎలీఫజు జ్ఞాపకం చేశాడు, యోబు జ్ఞాపకం చేశాడు. జాగ్రత్త, ఏ జ్ఞానాన్ని సంపాదించాలో, ఏ కృపలో మీరు ఎదగాలో అది జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కృప కలిగిన జ్ఞానాన్ని మనం వెదకాలి. ఆ కృప కలిగిన జ్ఞానాన్ని వెదికినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి ఎలాంటి శక్తినిచ్చి ఎవరికి భయపడకుండా దేవుని చేత రక్షించబడ్డారో దానిని జ్ఞాపకం చేస్తూ చివరిగా మనం జ్ఞాపకం చేసిన యాకోబు పత్రికలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ లోకంలో 2 జ్ఞానాలు చెప్తున్నాం ఇందాక, లోక జ్ఞానము, దైవ జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏంటంట ఈ జ్ఞానం? ఏది? లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం, నేను ధనాన్ని సముపార్జన చేయాలా, ఎక్కడికో పరిగెత్తాలా, ఏదో సాధించాలా, ఏదో చేయాలా అనేటువంటి జ్ఞానం ఎలాంటిదంటే అది భూ సంబంధమైన ఆలోచన. భూ సంబంధమైన ఆలోచన ఎలా ఉంటుందంటే, నెబుకద్నెజర్ గారి కాళ్ళు పట్టుకుంటే నేను ఈ ఆపద నుండి గట్టెక్కుతా, లేక మా అధికారి కాళ్ళు పట్టుకుంటే నేను చక్కగా ఉద్యోగం సంపాదించుకుంటా, లేక నేను పెద్దలకు కాళ్ళు పట్టుకుంటే నన్ను పాస్టర్ గారు ఇక్కడ ఉండనిస్తారు. అది కాదంట. అది భూ సంబంధమైన జ్ఞానం. అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం అంటది. నేను నిలబడాలి అంటే నేను ఎవరినో పట్టుకుంటా, లోకంలో ఎవరెవరినో పట్టుకుంటా, రికమెండేషన్ కావాలి. అది ఏమంటాడంటే అది భూ సంబంధమైన జ్ఞానం అంటాడు. ఈ భూ సంబంధమైన జ్ఞానంలో మనకిచ్చేటువంటి మాట ఎలాంటి మాట అంటే అది చూద్దాం. 16వ వచనంలో ఇలా ఎలాగుంటుందట భూ సంబంధమైన జ్ఞానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. లోక జ్ఞానం ఎలాగుంటుందంటే
ఏదో సాధించాలని వెళ్ళిపోతే అక్కడ అల్లరి లేకుండా ఏది సంపాదించలేము. కత్తి పట్టుకుంటే కొన్ని పనులు అవుతాయి, తిడుతుంటే కొన్ని పనులు అవుతాయి. ఒక 100 మందిని పోగు చేసుకొస్తే పని అవుతుంది, లేక లక్షలాది మందిని వెనకాల పెట్టుకొస్తే పని అవుతుంది. అది లోకజ్ఞానం, భూజ్ఞానం, లోకజ్ఞానం అది. కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎంత విలువైన జ్ఞానమో చూద్దాం. 17వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము లోతు, మంచి ఫలముతో నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియు నై ఉన్నది. కనుక మొదట దైవ జ్ఞానము పవిత్రమైనది, చాలా పవిత్రమైన జ్ఞానం. లోక జ్ఞానం అపవిత్రమైన జ్ఞానం. మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందితే మనం ఎప్పుడు కూడా పవిత్రతనే చూస్తాం, మనం పరిశుద్ధతనే ఆకాంక్షిస్తాం, పరిశుద్ధ మందిరంలో ధ్యానిస్తాం, పరిశుద్ధమైన రీతిలో ప్రార్థిస్తాం, పరిశుద్ధమైన రీతిలో దేవుని కలుసుకుంటాం. కనుక మొట్టమొదట పవిత్రత. కనుక ఈ జ్ఞానం నేర్పించమని, జ్ఞాన హృదయం మనం కలుగు చేయమంటే ఈ లోకంలో మొదటిది మనం నేర్చుకోవాల్సిన మాట మన జీవితంలో పవిత్రత మొదటిది. ఆ పవిత్రత మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అందరూ మనల్ని ప్రేమిస్తారు, మనకు శత్రువులు ఉండరు కదా, అందరూ కూడా మనకి సమాధానకర్తలుగా ఉంటారు. ఏది మాట్లాడినా సమాధానం, ఏది చెప్పినా మాట లోబడతారు. ఎందుకంటే సమాధానంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా చెప్తే, ఏదైనా ఒక మాట ఇతరులకు చెప్తే వాళ్ళు సులభంగా మనకు లోబడతారు, సులభంగా మన మాట వింటారు. అంతేకాదు కనికరం కూడా చూపిస్తారు. పవిత్రంగా జీవించే వారి ఎడల కనికరం కనపడుతూ ఉంటుంది. వాళ్ళ ఎడల మనం కనికరం చూపిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తాం. కనుక షడ్రక్ అబేద్నెగోని ఆయన చూచినప్పుడు ఆయన ఎంతగా ప్రేమించాల్సి వచ్చింది. కనుక యాకోబు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే ఈ లోకంలో వేషధారణ మనకొద్దు, నేనేదో భక్తి పడినని పోజు కొట్టకూడదు, 24 గంటలు బైబిల్ చదువుతానని చెప్పుకోవద్దు. ఇన్నిసార్లు నేను బైబిల్ చదువుతాను, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను, రోజంతా ప్రార్థన చేస్తానట. దేవుని శక్తిని ఆశ్రయించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. కనుక దైవ జ్ఞానం సంపాదించుట. అందుకే ఏమన్నాడు ఈ కీర్తన గ్రంథంలో 90వ కీర్తనలో మనం ఒకసారి ఆ వాక్యం చదవండి ఒకసారి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. దినాలు లెక్కించి మనకు నేర్పుతున్నాడు. ఎలాగ దినాలు ఎట్లా లెక్క పెట్టాలా? నేను ఏ రోజున దేవుని దగ్గర ఉంటున్నాను, ఏ రోజున లోకరీతిగా ఉంటున్నాను, నేను ఎన్ని రోజులు దేవునితో సాంగత్యం చేస్తున్నాను, ఎన్ని రోజులు నేను దైవత్వం సాంగత్యం చేస్తున్నాను, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఎంత విలువైన సాక్ష్యమో చూద్దాం. మళ్ళీ ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి మళ్ళీ ఒకసారి వెళదాం. ఆయన ఎప్పుడైతే వీళ్ళు మండుచున్న అగ్నిలో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ లోపలికి ఎవరు కనపడుతున్నారు? 4 మనుషులు కనపడుతున్నారు. వేయబడినోడు 3 కదరా, 4వాడు ఎట్ట వచ్చాడు? ఎవరు 4వాడు? ఎవరు? 3 వేస్తే. కనుక దైవ జ్ఞానము నెబుకద్నెజర్ను ఏ రీతిగా మరి ప్రభావితం చేసిందో ఆ 28వ వచనంలో ఆ నెబుకద్నెజర్ సాక్ష్యం చెప్తున్నాడు. చూద్దాం ఏ సాక్ష్యం చెప్తున్నాడు. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూసారా? ఆ రాజాజ్ఞ కూడా తిరస్కరించి వ్యర్థపరిచేశారండి. కానీ వ్యర్థపరచగల మూల కారణం ఏంటట?
ఆయనే చెప్తాడు వాళ్ళ దేవుడు, వాళ్ళ పూజించే దేవుడు ఏమంటున్నాడు? పూజార్హుడు, పూజింపదగిన వాడు, గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. దినములు లెక్కించిన మాకు నేర్పమన్నాడు. చూసారా? షడ్రకు మిషక్ అబేద్నెగోలు ఏమి లెక్క పెట్టారు? చెరసాల జీవితాలు లెక్కట్టలేదు, లేక రాజు యొక్క జీవితాలు లెక్క పెట్టలేదు, వారి ఆత్మీయ జీవితాన్ని లెక్క పెట్టిన. అయ్యో మేము ప్రభువులో ఉంటే మమ్మల్ని ప్రభు రక్షిస్తాడు కదా అనుకున్నాడు. ఆ దేవుని పక్షంగా వాళ్ళు నిలబెడుతున్నప్పుడు అక్కడ ఏమన్నాడు? దేవుడు పూజార్హుడు, ఆయన పూజార్హుడు. ఆయన ఎంతటి గొప్పవాడంటే ఆయన దూతలను పంపించి ఆయన ప్రేమించడం రక్షించుకున్నాడండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన దూతల చేత మనం కూడా కాపాడబడతాం. అమ్మో కాసేపు అయితే నేను యాక్సిడెంట్లో పడిపోయేవాడినండి, చచ్చిపోయేవాడినండి, అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను ఆదుకున్నారండి. మన దేవుడు ఆ రీతిగా మన జీవితాల్లో ప్రమాదాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, తొందరలు వచ్చినప్పుడు ఆ రీతిగా ఆదుకునే దేవుడని ఆయన జ్ఞాపకం చేస్తూ చివరిగా ఆయన ఏమన్నాడు తెలుసు? 29వ వచనంలో చివరిగా అంటున్నాడు. ఏం సాక్ష్యం చెప్పాడు? కాగా నేనొక శాసనమును నియమించి ఉన్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడువారిలో గాని శద్రకు మెషకు అబేద్నెగోయు అను వారు దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. ఎంత ఆపండి! ఎవరైనా సరే షడ్రకు మేషకు అబేద్నెగో అనుసరించే దేవుని కనుక ఎవరన్నా దూషిస్తే ఏమంట? తుత్తునీలుగా చేసేస్తానంటున్నాడు. ఈ రోజున యేసయ్యను ఎవరైనా గనక దూషిస్తే, యేసయ్యను గనక ఎవరైనా తృణీకరిస్తే ఆయన దేవుడేనా, లేకపోతే ఆయన ఇలాటోడా అలాటోడా ఎవరన్నా గనక దూషిస్తే దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? ఇవాళ కాకపోయినా మరొక రోజున ఈ నెబుకద్నెజరు ఇచ్చినటువంటి ఆ కార్యం జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం జ్ఞాపకం చేసుకున్నాం? కీర్తన గ్రంథంలో అదే మాట ఏం చెప్తున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగున్నట్లుగా ఏమన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవించిన దినాలు ఎలాగ జీవించాం, ఎలాగ జీవించగలిగాం, లోకం తట్టు ఎన్ని దినాలు జీవిస్తున్నాం, దేవుని పక్షంగా ఎన్ని జీవితాలు జీవిస్తున్నాం. కనుక ఎల్లప్పుడూ కూడా దైవ జ్ఞానములో, దైవ సన్నిధిలో మన జీవితాలు లెక్క పెట్టుకుంటూ, పుట్టినప్పటి నుండి నేను ఏ రీతిగా నా జీవితాలు ఉన్నాయి, నేను నా జీవితాలు ప్రభువుతో ఎలా గడుపుతున్నాను, ఎలా జీవిస్తున్నాను అని మనం దినదినము కూడా మన జీవితం బ్రతికినంత కాలం కూడా నేను ఈ రోజున ఏం చేశాను? నేను దేవుని తట్టు దేవుని కొరకు జీవించానా, లోకం కొరకు జీవించానా, దేవుని పక్షంగా జీవించానా, లోకపక్షంగా జీవించానా, ఎవరి పక్షంగా జీవించాను? జ్ఞాన హృదయంతో ప్రభువుని హత్తుకుంటే ఆ ప్రభు షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఏ రీతిగా కాపాడి తన ఏ దేవుడు ఎలాగ గొప్పతనం తీసుకున్నాడో అలాంటి గొప్ప జీవితాన్ని మరి దేవుడు మన నమ్మిన బిడ్డలందరికీ జీయాలని కోరుతున్నాను. మనము కూడా మన దినాలు లెక్క పెట్టాలా, లెక్కించుకోవడం నేర్చుకోవాలి. మన జ్ఞానం సముపార్జన చేసేటప్పుడు దైవ జ్ఞానం ఎంత జ్ఞానము, లోక జ్ఞానము కంటే దైవ జ్ఞానం ఉన్నతమైనదని జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క యేసయ్య ఇచ్చిన జ్ఞానములో, ఆయన ఇచ్చినట్టు సత్యములో నిలుచుటకు దేవుడు తన కృపను దయచేయని కోరదాం. ప్రభు చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవ, ఈ దినమున జ్ఞానాన్ని గురించి నేర్చుకున్నాం. మోషే తన జ్ఞానాన్ని లోక జ్ఞానము కన్నా అతీతమైన జ్ఞానం దేవుని జ్ఞానమని జ్ఞాపకం చేశారు. యోబు అయితే దేవుని ఆత్మ మానవులో ఉంది, ఆ దేవుని ఆత్మ ప్రకారంగా మనం జీవించాలి. ఎలీఫజు కూడా అదే జ్ఞాపకం చేశాడు. కనుక నాయన మా యేసయ్యను మాకు ఇచ్చావు, యేసయ్య రక్షణ మాకు ఇచ్చావు. కనుక యేసయ్య రక్షణలో ఎల్లప్పుడూ కూడా ఆ జ్ఞానములో అభివృద్ధి పొంది నీ చేత దీవించబోటకు
నీ కృపగల సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయుదము. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ స్తుతులు పాడుచు, మీ పాదముల యొద్ద విజ్ఞాపన చేయుచు, మా పరిస్థితులను, మా బ్రతుకులను మీ పాదముల యొద్ద సరిచేసుకునుటకు, మీ శక్తిని ఆశ్రయించుటకు మీరిచ్చిన దీవెన కొరకు వందనాలు. నీ బిడ్డలను మీ శుభములతోనూ, శక్తితోనూ, సమాధానముతోనూ నింపి, మీ మేలులు కలుగచేసి, వారి పని స్థలములలో, గృహములలో, ఆయా ప్రదేశాల్లో మీ సాక్షులుగా బలపరచుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మును దీవించును గాక. ఆమెన్.